బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. ఏలూరు జిల్లా ఎర్రగుంటపల్లిలో బాలికకు గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి సోకినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే శ్రీకాకుళం జిల్లాలో 10 ఏళ్ల బాలుడు జీబీఎస్ వ్యాధితో మృతి చెందాడు. అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా 7 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్ గా లేదని పబ్లిక్ ఫైర్ అవుతుంది. ఈ మధ్యనే ఒక 5 సంవత్సరాల పాప మన మండలంలోని ఎర్రగొండపల్లిలో ఒక కేసు వచ్చింది. దాని గురించి ప్రజలందరూ కూడా గులియన్ బెర్రీ సిండ్రోమ్ అనేది నిర్ధారణ జరిగింది. దాని గురించి ప్రజలందరూ కూడా చాలా భయపడుతున్నారు. అది అంటువ్యాధి అనుకొని అది అందరికీ వ్యాపిస్తుందేమో అని భయపడుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటువ్యాధి కాదు. దీని గురించి ఎవరు కూడా భయపడాల్సిన లేదు. ఆ పాప మొదటగా పిహెచ్సి ఎర్రగొండపల్లికి వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో సత్తుపల్లికి వెళ్ళడం జరిగింది. సత్తుపల్లి నుంచి వెంకా హాస్పిటల్ కూడా రావడం జరిగింది. అక్కడ కొద్ది రోజులు ట్రీట్మెంట్ అయ్యాక విజయవాడ జనరల్ హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ పాప అక్కడ ఆరోగ్యం కుదురుపడింది. అవసరమైతే లేదు, అంతా బాగానే ఉంది. అయితే ప్రజలందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది మన బాడీలోకి ఒక బ్యాక్టీరియా కానీ ఏదైనా ఎంటర్ అయినప్పుడు ఒక్కోసారి కొందరు బాడీ తత్వం బట్టి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ మజిల్స్ మీద కానీ నెర్వ్స్ మీద కానీ ఎఫెక్ట్ చేసినప్పుడు అవి వీక్ అవ్వడం కానీ, లేకపోతే కొందరికి పెరాలిసిస్ కూడా రావడం జరుగుతుంది. కొందరికి రెస్పిరేటరీ అరెస్ట్ కూడా రావచ్చు. అయితే ఇది చాలా రేరెస్ట్లో రేరు. దీని గురించి ఎవరు భయపడాల్సిన లేదు. అయితే ఈ సిమ్టమ్స్ ఎవరికైనా వస్తే వెంటనే దగ్గరలోని హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ పొందితే ఇమీడియట్గా రికవర్ అవుతారు. అయితే ప్రజలు మరోసారి చెప్పడం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది అంటువ్యాధి కాదు. అందరికీ ఇన్ఫెక్షన్ వచ్చినట్టే కొందరికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబాడీ రియాక్షన్స్ బాడీలో రావడం వల్ల ఇది పెరాలసిస్ కూడా దారితీస్తుంది. ఇది చాలా రేర్గా జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సార్, ఇప్పుడు డయేరియా కానీ లేకపోతే ఫీవర్ లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి సార్ దీనికి? అయితే స్టార్టింగ్లో కొంతమందికి డయేరియా రావచ్చు. డయేరియా ఫీవర్ లాగా వస్తుంది. డయేరియా తగ్గిపోతుంది కానీ ఇది మాత్రం పెరాలసిస్గా మారుతుంది. డయేరియా వచ్చిన 2, 3, 4 రోజుల్లో కానీ ఇది పెరాలసిస్ లాగా వచ్చి కొంతమందికి ఇబ్బంది పెడుతుంది. అలాంటి వాళ్ళు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రికవరీ కూడా బాగానే జరుగుతుంది. ఏపీలో గులియన్ బెర్రీ సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ఎన్ని కేసెస్ ఉన్నాయి? ఇక మెడికల్ స్టాఫ్ ఏమంటున్నారు? సర్తాజ్, ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంట్లపల్లిలో ఒక 5 ఏళ్ల బాలికకు జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధిని గుర్తించారు. మొదటిది సాధారణంగా జ్వరం అనుకున్నారు. కానీ ఈ వ్యాధి తీవ్రత తెలిసిన తర్వాత వెంటనే అప్రమత్తమై తల్లిదండ్రులు ముందు ప్రభుత్వ ఆసుపత్రికి, మరలా అక్కడ నుండి సత్తుపల్లిలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. సో ఎప్పుడైతే దీన్ని జీబీఎస్ గా గుర్తించారో వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం బాలిక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఉంది. అయితే ఈ జీబీఎస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొంత ప్రబలుతుందనే చెప్పుకోవచ్చు. అయితే అంటువ్యాధి కాదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటూ వైద్యులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క జీబీఎస్ కి సంబంధించి నర్వస్ మీద బాగా ఇది ప్రభావం చూపిస్తుంది. పెరాలసిస్ టైప్ లో ఉంటుంది. వాంతులు, విరోచనాలు, అట్లాగే కొంత కళ్ళు తిరగటం వంటి లక్షణాలు ఉంటాయని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు. సో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ప్రజలు కొంత వైద్యుల్ని సంప్రదించాలని చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఈ జీబీఎస్ వ్యాధితో ఒక బాలుడు చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరుగుతుందో ఏలూరు జిల్లాలో కూడా కొంత భయాందోళనలు వ్యాపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. అందులోనూ ఎర్రగుంటపల్లి గ్రామంలో కూడా గ్రామస్తులంతా కొంత భయపడే పరిస్థితులు ఉన్నాయి. అసలు ఈ జీబీఎస్ వ్యాధి ఎందుకు వస్తుంది, ఈ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద అప్రమత్తమయ్యి ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి వైద్య శాఖ అధికారులు ఇప్పటి వరకు అసలు స్పందించనే లేదు. కనీసం జీబీఎస్ మీద కనీస అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడంతో ఏలూరు జిల్లాలో కొంత భయాందోళనలు ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోపక్క గుంటూరు జిల్లాలో కూడా ఒక జీబీఎస్ కేసు డిటెక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. సో అసలు ఈ జీబీఎస్ ఎందుకు వస్తుంది, అసలు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఒక పక్క ఇటు ఉంగుటూరు నియోజకవర్గం బాదంపూడి గ్రామంలో బర్డ్ ఫ్లూ, మరోపక్క ఇప్పుడు
చింతలపూడి మండలం ఎర్రగుంట్లపల్లిలో ఈ గులియన్ బారే సిండ్రోమ్ ఈ జీబీఎస్ వ్యాధి డిటెక్ట్ అవడంతో కొంత ప్రజలు భయాందోళనకు గురయ్యే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.